వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. కాంట్రాక్టర్ల వ్యధలపై రాజ్ న్యూస్ కథనాలు తెలంగాణ అసెంబ్లీనే షేక్ చేసేశాయి. కమిషన్ కాంట్రవర్సీపైన ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నంటాయి. అసలు కాంట్రాక్టర్లు ఎందుకు రగిలిపోతున్నారు? సచివాలయంలో ధర్నాలు చేసింది నిజం కాదా? కాంట్రాక్టర్లను జలగల్లా పీడిస్తున్నదెవరు? ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా పనులు అవ్వాలంటే పైసలు ఇవ్వాల్సిందేనా? ఇంతకీ తెలంగాణ ఖజానాను దోచుకున్నదెవరు, దాచుకున్నదెవరు? రాజ్ న్యూస్ కథనాలతో రచ్చ రచ్చ. అసెంబ్లీని కుదిపేసిన కమిషన్ల కహాని. ప్రజాగొంతుక రాజ్ న్యూస్ ప్రసారాలు తెలంగాణ శాసనసభలో ప్రకంపనలు సృష్టించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల మంటలు పుట్టించాయి. తెలంగాణలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో గుత్తేదారుల గోడును కళ్లకు కట్టినట్టుగా చూపించింది రాజ్ న్యూస్. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్లు చేసిన ధర్నాను ప్రసారం చేసింది. బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి తమను రోడ్డుపాలు చేశారంటూ చిన్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా భట్టి చాంబర్ను ముట్టడించారు. అసెంబ్లీ వేదికగా కమిషన్ కహానీపై రేవంత్ సర్కార్ను కార్నర్ చేసింది గులాబీ దళం. దీంతో తెలంగాణ శాసనసభలో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి భట్టి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోందని ఆరోపించారు కేటీఆర్. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు భట్టి. తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఫైర్ అయ్యారు. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? కమిషన్ల కల్చర్ తెలంగాణలో విషవృక్షంగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కొట్టు, పెండింగ్ అమౌంట్ పట్టు అన్నట్టుగా విచ్చలవిడిగా దందా నడుస్తోంది. ఆ కాంట్రాక్టర్ల కమిషన్ వివాదమే సచివాలయంతో పాటు అసెంబ్లీని కుదిపేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బిందువుగా మారటంతో రేవంత్ సర్కారు డిఫెన్స్ లో పడినట్టుగా అయింది. సో ఇప్పుడు మీరు ఈ కథనంలో చూసింది ప్రతిదీ కూడా వాస్తవమే. భట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం కానివ్వండి, ఇటు సభలో కేటీఆర్ ఇప్పటి వరకు 20% కమిషన్ అని కామెంట్ చేస్తూ వస్తున్నవారు నేరుగా సభలోనే 30% కమిషన్ ఇస్తే తప్పిస్తే పనులు కావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి సమాధానం చెప్పకుండా గత బీఆర్ఎస్ టైంలో జరిగిన అప్పుల గురించి వాటి గురించి ప్రస్తావిస్తూ భట్టి విక్రమార్క చెప్పిన సమాధానం ఇదంతా కూడా వాస్తవమే, కళ్ళకు కట్టినట్టుగా రాజ్ న్యూస్ మీకు చూపించింది. సో దీనిపైన ఇప్పుడు కమిషన్ల విషయంలో అసలు ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్ళబోతోంది? కాంట్రాక్టర్స్కు, బడా కాంట్రాక్టర్స్కు బిల్లులు పే చేస్తోంది. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ₹1 కోటి లోపల కూడా కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఎందుకు బిల్లులు చెల్లించట్లేదు? తీసుకొచ్చిన డబ్బుకే వడ్డీలు కట్టిన పరిస్థితి కాంట్రాక్టర్స్కు ఉంటే మళ్ళీ ఇప్పుడు కమిషన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి అంటే కాంట్రాక్టర్స్కి ఇంకా మిగిలేదేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి